నల్గొండ పోక్సో కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. 2013లో నల్గొండలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడి తరువాత హత్య చేశాడు మొహమ్మద్ ముక్రమ్. 10 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ముక్రమ్కి ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజా రమణి తీర్పు చెప్పారు. దోషికి 1,10,000 రూపాయల జరిమానా కూడా విధించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తీర్పు చెప్పారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషికి ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. 2013 ఏప్రిల్ 28న నల్లగొండ మాన్యం చెలకకు చెందిన మొహమ్మద్ ముక్రమ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. హైదర్ ఖాన్ గూడలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హతమార్చాడు. 10 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజా రమణి సంచలన తీర్పు వెలువరించారు. మొహమ్మద్ ముక్రమ్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పులో భాగంగా దోషికి 1,10,000 రూపాయల జరిమానా విధించగా బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. పిల్లకైనా ఇట్లా కావద్దు సార్, నా బిడ్డకైనంత అది ఎవరి పిల్లలకి ఇట్లా ఆడిపిల్లలకు కావద్దు, అయినోళ్ళకి మాత్రం వదిలిపెట్టొద్దు సార్. శిక్ష పడాలి, న్యాయం జరగాలి. చాలామంది అసలు కేసు కొట్టేసిర్రు, మీకు లేదు, మీరు కాంప్రమైజ్ అయ్యారు, అయిపోయింది, మీరు పైసలు తిన్నారని చాలా వరకు నాకు బదలాం చేసిర్రు సార్. ఇట్లా అవుతుందమ్మా, ఇట్లా అవుతుందని అందరు తిరిగిరు సార్. డిఎస్పీ సార్ అయినా, ఎస్పీ సార్ అయినా, పీపీ మేడం వాళ్ళందరూ మంచిగా చేసిర్రు సార్. నాకు ఈ జడ్జి మేడం వచ్చి, ఈ జడ్జి మేడం చేతుడంగా నాకు న్యాయం జరిగింది. మనకి క్రైమ్ నెంబర్ 119/2013 సెన్సేషనల్ కేసు అండి ఇది. ఇందులో విక్టిమ్ 11 years ఆఫ్ ఏజ్. ఆమెని రేప్ చేసిన తర్వాత క్రూరంగా చంపి డ్రైనేజ్లో పడేయడం జరుగుతుంది. ఆ కేసుని ఇప్పుడు దాకా 4 IOs అందరూ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ కూడా ఒక 6-7 years నడిచింది. ట్రయల్లో కూడా పీపీ గారు చాలా మంచిగా ఫాలోఅప్ చేయడం వల్ల ఇవాళ మనకి డబుల్ డెత్ పెనాల్టీ కోర్టు విధించిందండి. అంటే 302లో కూడా డెత్ పెనాల్టీ వచ్చింది. అదేవిధంగా పోక్సో కేసులో కూడా డెత్ పెనాల్టీ రావడం జరిగింది. ఇంకొకసారి ఎవరైనా అఫెన్స్ చేయాలి, ఏమైనా అఫెన్స్ చేస్తే బయటపడవచ్చు అనే ఉద్దేశం ఉంటే మాత్రం కంపల్సరీగా తప్పుదారిలో వెళ్తున్నట్టే అర్థం. కన్విక్షన్ అనేది కంపల్సరీగా వస్తుంది. తెలంగాణ పోలీస్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కన్విక్షన్ వచ్చే విధంగానే ఫాలోఅప్ చేస్తున్నాం. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోక్సో యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ఇది మొదటి కేసు అండి. మైనర్ అమ్మాయిని 11 years ఓల్డ్ బేబీని తీసుకుని వెళ్ళి సెక్షువల్ అసాల్ట్ కమిట్ చేసి దేర్ ఆఫ్టర్ ఆ అమ్మాయిని చంపేసి తీసుకొచ్చి మురికి కుంటలో వేయడం జరుగుతుంది. పోక్సో కోర్టు జడ్జి గారు 2 సైడ్ల వాదనలు విని ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈ తుది నిర్ణయం అన్నది జడ్జి గారు ఇవ్వడం జరిగింది. విక్టిమ్స్కి న్యాయం జరిగింది. చిన్నపిల్లల మీద తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు అన్నవి పడతాయి అన్నది అందరికీ తెలియాలి. రేపు పొద్దున అలాంటి అఫెన్స్ చేయడానికి కూడా వాళ్ళు కొద్దిగా భయపడాలి.